నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. పూర్వం రోజుల్లో ఖచ్చితంగా ఇంట్లో పంచాంగం ఉండేది. పంచాంగాన్ని చూసుకుని డెఫినెట్ గా ఏ తిది మనకు సెట్ అవుతుంది, ఏ తిది మనకు సెట్ కాదు, ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలంటే వాళ్ళే చూసేసుకునేవారు. ప్రత్యేకించి బ్రాహ్మణ కుటుంబాలు అయితే ఇంకా చెప్పే పనే లేదు, వాళ్ళకి అలవాటే ఉంటుంది. ఇంకేదైనా కొంచెం పంచాంగం చదువుకోవటం కొంచెం అవగాహన ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా అయిపోతుంది. కానీ అసలు పంచాంగం అనేది ఒకటి ఉంటుందనేది కూడా తెలియదేమో ఈ జనరేషన్ పిల్లలకన్నా. అవును, పెద్దవాళ్ళకి కూడా దాన్ని ఎట్లా చూస్తారు ఏంటి ఏం తెలియదు. ఏ రోజు మంచిది అండి, చిన్న చిన్నవి ఏమైనా చేసుకోవాలంటే ప్రతిసారి వెళ్ళి తెలుసుకోలేకపోతున్నాము. అసలు ఇన్ జనరల్ గా మంచి తిథులు అనేవి ఏమైనా ఉంటాయా, ఏదైనా మంచి పనులు స్టార్ట్ చేసుకోవడానికి అనే డౌట్ సర్వసాధారణంగా వస్తుందండి. దీనికి ఏదైనా ఆన్సర్ ఉందా? ఉంది, తప్పకుండా. కాకపోతే అది చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచిస్తాం. ఎందుకంటే ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్. అవును, ముహూర్తం చాలా 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 ఇంపార్టెంట్. మన జీవితంలో మళ్ళీ ఒక మార్పు, డెఫినెట్లీ కొత్త మార్పు రావడానికి, మళ్ళీ కొత్త జన్మ ఎత్తినట్టే ఒక ముహూర్త బలం అనేది చాలా బాగుంటుంది. ఒక ముహూర్త బలం బాగుంటే ఆ దంపతుల జీవితం నిండు నూరేళ్లు హ్యాపీగా ఉంటారు. అదే ముహూర్త బలంలో గృహప్రవేశం చేస్తే ఆ ఇల్లు కలకాలం ఆ పిల్లలతో అభివృద్ధి అవుతూ ఉంటుంది, దినదిన అభివృద్ధిలా ఉంటుంది. సో ముహూర్తానికి చాలా ప్రయారిటీ ఎక్కువ. ఎందుకు అంటే ఆ ముహూర్త బలం వల్ల చాలా విషయాలు మనకి చాలా ఈజీగా జరుగుతుంటాయి. సో అది ముహూర్తం. ఇప్పుడు తిథులు మనం చెప్పేసామంటే వీళ్ళకి ఇంకా ముహూర్తం చూసుకుని ఇది చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ ఇబ్బంది పెట్టి మీరు చెప్పేశారు కదా మేము అందుకే అది చేసేసాం, అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికి చూసుకోవాలంటే తిథులు పుట్టిన తేదీ లేదు వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు పుట్టారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ రాయలేదు. సో వాళ్ళ పేరు ప్రకారం వాళ్ళు చూసుకోవడానికి ఆ రాశి ఫలాలు, నక్షత్ర ఫలాలు చూసుకుని అవి ఆ తిథులు చేయకూడదు ఒక అనుమానం. ఎందుకంటే ఎవరికైనా జాతకం అంటే ఏంటంటే భూమి మీద మనం ఎప్పుడు పుట్టాము ఆ లగ్నం బేస్ చేసి మన లైఫ్ కరెక్ట్ గా అక్యూరేట్ గా తెలుస్తుంది. మిగతా ఇవన్నీ కొన్ని ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ కి, మనసుకి అంత మరి బాగాలేదు అంటే మనిషి బతకడం కష్టం కదా. సో అందుకని ఇది చేయండి అలా చేయండి అని చెప్పొచ్చు మనం. అయితే ఇప్పుడు నేను చెప్పే ఏదైతే తిథులు ఉన్నాయో ఇవి హ్యాపీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే, టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం, లేకపోతే అందుబాటులో సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి చెప్పించుకునే పరిస్థితి లేకపోయిన వాళ్ళకి ఈ తిథులు వర్తిస్తాయి. సో మనకి తిథులు అంటే తెలుగులో మనకి విధియ, తదియ, చవితి, పంచమి అలా ఉన్నాయి కదా. సో వీటిల్లో తీసుకుంటే విధియ, తదియ హ్యాపీగా కళ్ళు మూసుకుని చేసేవచ్చు ఏ పనికైనా. ఎందుకంటే విధియకి అధిపతి బ్రహ్మ. సో బ్రహ్మదేవుడి కదా సృష్టించింది మొత్తం అందరు, నేను ఆయన పెట్టిన ముహూర్తాలే కదా నేను. సో విధియ రోజు చేస్తే విజయాలే సాధిస్తారు. ఏంటి విధాతది అయితే విధాతది తదియ రోజు పార్వతి అమ్మవారిది, అంటే ప్రకృతి. సో ఆవిడే సృష్టించింది అంతే కదా. సో అందుకే విధియ తదియ రోజున కళ్ళు మూసుకొని, ఏ పక్షమైనా సరే విద్య తదియాలో మనం ఏమి చూసుకోకుండా చక్కగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మంగళవారం రాకుండా చూసుకోవాలి. మంగళవారము మళ్ళీ శుక్రవారము రాకుండా. సో మిగతా రోజులు బుధవారం, గురువారం ఇవన్నీ కూడా విద్యా తదియాకి చాలా సూపర్ గా పనిచేస్తాయి. చేసుకోవచ్చు హ్యాపీగా, అంటే కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు అనమాట. పాలు పొంగించుకోవచ్చు, వివాహం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అద్దెంట్లోకి వెళ్తున్నామండి, దీనికి కూడా అడుగుతారా అని అడిగే పరిస్థితి ఉండొచ్చు. అవును, ప్రతిదానికి కొంతమంది పాపం పిల్లల్ని మార్చినట్టు ఇల్లు మారుస్తూనే ఉంటారు. అవును, సెట్ కాక. అవును, అప్పుడు ఎన్నిసార్లనే ముహూర్తం పెట్టించుకుంటామండి అన్న డౌట్ కూడా వస్తుంది పాలు పొంగించడానికైనా. అలా అని ముహూర్తం లేకుండా మనం వెళ్ళి పాలు పొంగించలేం, మనం స్పీక్ చేస్తుంది కదా. అలాంటి సందర్భంలో విధియ తదియ బెస్ట్ డే. అందులో దుర్ముహూర్తాలు, ఈ రాహుకాలాలు లేకుండా చూసుకోవాలి, కాలాలు చూసుకోవాలి. సో జనరల్ విధియ తదియలో తక్కువ ఉంటాయి ఈ దుర్ముహూర్తాలు, అవి కొన్ని తక్కువ ఉంటాయి. సో మనం ఇవి చక్కగా చూసుకొని చక్కగా చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, టైమ్ ఆఫ్ బర్త్ ఉంది, అన్ని ఉన్నాయంటే చక్కగా ముహూర్తం పెట్టించుకోవాలి. ఒక్కసారి ముహూర్తం పెడితే, నిజంగా కరెక్ట్ ముహూర్తం పడితే మళ్ళీ వాళ్ళ సొంత ఇంటికి వెళ్తే తప్ప ఇంకో ఇల్లు మారరు అన్నా కలిసి వస్తాయన్నమాట. సో ముహూర్త బలం అనేది అంత ప్రయారిటీ. జ్యోతిష భాగంలో ముహూర్త భాగం అని సపరేట్ అనమాట. ముహూర్త భాగానికి ఇన్ని రాశారంటే, ఇన్ని లక్షణాలు రాశారంటే అన్ని లక్షణాలు చూసి కరెక్ట్ గా ముహూర్తం పెట్టే వాళ్ళు కావాలి సిద్ధాంతులు. మరి కొంతమందికి విధి ఎప్పుడు వస్తుంది, తది ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియదు. పౌర్ణమి వెళ్ళిన 3వ రోజు విధియ, అంతేగాని పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు తదియ, అమావాస్య అయినా అంతే. అమావాస్య వెళ్ళిన 3వ రోజు విధియ. ఇంకా రాసి పెట్టుకోండి. అమావాస్య పౌర్ణమి తెలుస్తాయి, అవైతే తెలుస్తాయి కదా. చంద్రుడు అయితే చెప్తూ ఉంటాడు కదా, అంతే. నిండుగా చంద్రుడు ఉన్నాడంటే పౌర్ణమి, అమ్మో ఇది కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పౌర్ణమి కానీ చాలా మంది ప్రతి పౌర్ణమికి మీరు వెళ్ళి రండి, ఒక ప్రక్రియ చేసి రండి అంటే
ఎప్పుడు వస్తుంది మనం పౌర్ణమి అసలు ఎప్పుడు చూడలేదు పౌర్ణమి అని పౌర్ణమి సో నాకు డేట్స్ మీరు పంపిస్తారని అడిగారు నాకు. సో పౌర్ణమి మీరు టిక్ చేసి నాకు కొంచెం పంపిస్తే నేను ఆ డేట్స్ నేను నా డైరీలో పెట్టుకొని నా డైరీకి వెళ్ళి వచ్చేస్తానండి అని చెప్తాను. సో అలాగ ఉన్నది పరిస్థితి. అందుకని అసలు నిజంగా చంద్రుడిని చూస్తే తెలిసిపోతుంది, కాకపోతే పాడ్యమి నాడు తెలియదు కదా. పాడ్యం కాదు, చతుర్దశి నాడు కూడా నిండు చంద్రుడే ఉంటాడు కదా ఇంచుమించుగా. సో అందుకని ఆ కన్ఫ్యూజన్ ఉంది. కానీ అసలు తెలుగు క్యాలెండర్ పెట్టుకోవటం, దాన్ని చూడటం రోజుకోసారి కదా, తిథులు తెలుసుకోవటం అనేది మినిమం థింగ్. అవును, కాకపోతే పౌర్ణమి పొద్దున్న సాయంత్రం ఈ తిథులు వాళ్ళు కొన్ని పౌర్ణములు పొద్దున్న వెళ్ళిపోతే కొన్ని పౌర్ణమి సాయంత్రం దాకా ఉండదు. సో అది పౌర్ణమికి లెక్క కన్సిడర్ చేసుకోవాలా వద్దా అనేది ఒక డౌట్. సో చాలా మనుషులు చాలా విషయాల్లో డౌట్ పెట్టుకుంటే అలా డౌట్లు ఉంటాయి. కానీ అవన్నీ మనం పక్కన పెడితే విద్యా తదియాలు ఏ పని చేసినా శుభమే. హ్యాపీగా ఏ వాహనం పూజ చేయించుకోవచ్చు, ఇల్లు పాలు పొంగించుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న ఆఫీసులో వీళ్ళు స్టార్ట్ చేసి బ్యూటీ పార్లర్స్ ఇవి ఓపెన్ చేసుకున్న చేసుకోవచ్చు చక్కగా. లేదు మాకు అన్నీ ఉన్నాయంటే చక్కగా ముహూర్తం పెట్టించుకొని చేయండి. అది దినదిన అభివృద్ధి. ఒక ముహూర్త బలం అనేది ఏంటంటే మనిషిని అభివృద్ధి చేసే దిశగా మార్చే ముహూర్తం అనమాట. సారీ చేయించాలి కంపల్సరీగా. డెఫినెట్లీ. అయితే ముహూర్తం అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇది కూడా అడిగేస్తున్నానండి. ముహూర్తం ఇన్ జనరల్ గా మనం చూసుకుంటే ఇప్పుడు పెళ్లి ముహూర్తమే తీసుకుందాము. ఏదో అభిజిత్ లగ్నం కనుక పెడితే ఏదో గంట సేపు అని ఏదో పెడతారు, కానీ కరెక్ట్ గా నిమిషాలతో సహా పెట్టే ముహూర్తమే ఉంటుంది జనరల్ గా. అవును. ఆ ముహూర్తం కాకుండా ముహూర్తం దాటిపోయి తర్వాత ఏదో జీలకర్ర బెల్లం పెట్టడమో లేకపోతే తంతు మొదలు పెట్టడమో ఇంకా ముహూర్తం టైంలో ఇంకా రెడీ అవుతూ కూర్చోటమో లేట్ అయిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అండి? అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఫాలో చేసే వాళ్ళకి మాత్రం. ఇప్పుడు చేశారు అంటే అది ఇంకా వాళ్ళకి ముహూర్త బలం అంత పెట్టే వాళ్ళు కరెక్ట్ గా పెట్టలేదు, జరగలేదు. రెండు వీళ్ళకి ఆ యోగం లేదు. ఒకవేళ ముహూర్త బలం పెట్టిన మంచి ఆయన బాగా సూపర్ పెట్టారు, కానీ వీళ్ళకి ఆ యోగం లేదు ప్రస్తుతం. భార్యాభర్తలు ఇద్దరు నంబర్ కాంబినేషన్స్ లో యాంటీ కాంబినేషన్స్ కానీ భార్యాభర్తల మధ్యలో ఆ నక్షత్రాలు కానీ ఏమైనా కలవకపోయినా, జాతకం కలవకపోయినా వీళ్ళకి ఆ ఇబ్బంది కలుగుతుంది, ముహూర్తం దాటుతుంది. సో ఎప్పుడైతే ముహూర్తం దాటి చేశారో కార్యక్రమం ఇంకా పెళ్లి నిలబడుతుంది బాగుంటుంది అనేది కొంచెం ఇబ్బందిగా అనుకోవాల్సింది. సో అందుకే ముహూర్త బలం ఎవరైనా పెళ్లి కార్డు ఇవ్వగానే ఎన్నింటికి ముహూర్తం అడుగుతాం, పెళ్లి అని అడగం, ఎప్పుడు పెళ్లి అని అడగము, ఏం పెడుతున్నారు భోజనాలు అని అడగం, ముహూర్తం ఎన్నింటికి అని అడుగుతారు. సో ఎందుకంటే ఆ ముహూర్త టైంకి అందరూ వెళ్ళి ఆస్వాదించాలి, అక్షంతలు వేయాలి. ఏ చేయి చలవ చేయతోటే వాళ్ళు నిండు నూరేళ్ళు ఆ దంపతులు ఉంటారని చెప్పి ప్రతి ఒక్క దంపతులు సమేతంగా రండి అని చెప్పి పిలుస్తారు. గెస్ట్లు వచ్చేస్తున్నారు కానీ హోస్టల్ రావట్లేదు కదా, అదే బాధ. వచ్చి చేసుకోవాలి కదా ముహూర్తం అన్నప్పుడు. నిర్లక్ష్యం అనేది పనికి రాదు, అంతేనండి? ఖచ్చితంగా. అంటే పెళ్లి అంటే పెళ్లిలాగే చేయాలన్న, అది ఈవెంట్ లా చేయకూడదు. ఇప్పుడు అందరూ ఏంటంటే పెళ్లిని ఈవెంట్స్ చేస్తారు. సో లైఫ్ అనేది ఒక పార్టీ లాగా అయిపోయింది. సో పార్టీ అయిపోయి ఎవదారు వాళ్ళే, అలాగే పెళ్లి అయిన తర్వాత ఎవదారు వాళ్ళే అన్నట్టుగా భార్యభర్త కూడా అంతే. నచ్చితే కంటిన్యూ చేస్తున్నారు, నచ్చకపోతే నీ దారి నాది, నా దారి నీదని చెప్తున్నారు. సో అలాంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంటంటే మనం పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో కానీ జాతకాలకి ముహూర్తాలకి ఖర్చు పెట్టుకోరు వీళ్ళు. అసలు ఒక 10 మంది జ్యోతిషులతో చూపించి అందరూ ఓకే అన్నాక అప్పుడు చేయాలి. లేదండి వాళ్ళు ఒకరు అంటారు, వీళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు, అందుకే మేము చెప్పట్లేదు, చూపించట్లేదు అని. కానీ తర్వాత అమ్మాయిది ప్రశ్నార్థకం అయిపోతే అప్పుడు అది ఇంకా ఇబ్బంది కదా, అప్పుడు మళ్ళీ చూపించుకోవాలి కదా. సో నేనేమంటానంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు తీసుకోండి, అన్ని అభిప్రాయాలు తీసుకొని అన్ని ఒక లైన్ లో పెట్టుకొని అప్పుడు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది ముందుకెళ్ళాలి. ముహూర్తానికి డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.